ఫంక్షన్ ఇప్పుడే స్టార్ట్ అయింది. నువ్వు బయటే ఉండు, నేను వచ్చేస్తాను. ప్రీతిని సరస్సులో మాట్లాడుతుందా? ప్రతి ఫంక్షన్ కి వచ్చినట్టే ఈసారి కూడా ధైర్యంగా వచ్చేసాను. ప్రతిసారిలానే ఇప్పుడు కూడా తప్పించుకొని దర్జాగా వెళ్తాను. యా పమి, ప్రాజెక్ట్ కొన్ని రోజులు డిలే అయింది. Don't know when it will start again. Yeah, sure. I'll let you know. Hello? Hello? వాగ్దేవి గారు, మీకు పట్టుకునే అవకాశం నేనిస్తే మీరేంటి మీ పెద్ద కొడుకు సహాయం తీసుకుంటున్నారు? పాపం అనిపిస్తుంది మిమ్మల్ని చూస్తే. హలో 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 లేదు మ్యామ్, అంతా వెతికాను మ్యామ్, ఎక్కడుందో తెలియట్లేదు. కానీ అది మొత్తం చూస్తోంది. నిన్ను సెర్చ్ చేయడానికి పంపించానని కూడా దానికి తెలిసిపోయింది. వాట్? మేడం, ఎవ్రీథింగ్ గాట్ రెడీ. అందరూ మీకోసమే వెయిటింగ్. వరజా, నువ్వు పద, మ్యామ్ నేను తీసుకొస్తాను. అమ్మా, మీ దంపతులు కూడా వచ్చి కూర్చోండి. కొత్త దంపతులకి బట్టలు పెట్టి ఆశీర్వాదం ఇవ్వాలి. ఇక్కడే మీ ఇంట్లోనే స్వేచ్ఛగా తిరుగుతున్నాను. మేడం గారు, మీలో ఉన్న ధైర్యం దమ్ము నిజమైతే ఈ రోజు నన్ను కనిపెట్టండి. రావు వాగ్దేవి. నేను రానక్క. ఏమైంది వాగ్దేవి? అందరూ నీకోసమే ఎదురు చూస్తున్నారు. నువ్వు రానంటే ఎలా చెప్పు?
రా వాగ్దేవి. అక్క, ఈ పూజ జరగడానికి కూడా వీల్లేదు. ఏంటి వదినమ్మా ఇది? ఆవిడ సరేనని చెప్తేనే కదా ఈ ఏర్పాట్లన్నీ చేసింది. ఇప్పుడు వీల్లేదంటే ఎలాగా? తేజ, దిస్ ఇస్ ఎనఫ్. నీ డాడ్ని ఇక నాటకాలు ఆపమని చెప్పు. ఈ వ్రతం ఎలా జరుగుతుందో, అందరూ ఆ సరస్సుకి ఎలా సాయం చేస్తున్నారో నాకు తెలీదనుకుంటున్నారా? అందరూ కలిసి నన్ను మోసం చేస్తుంటే కనిపెట్టలేనని ఫీల్ అవుతున్నారా? కేవలం ఆ సరస్సు కోసమే ఈ వ్రతానికి ఒప్పుకున్నాను తప్ప కొత్త జంట అని మీరంతా సంబరపడుతున్నా వీళ్ళని ఆశీర్వదించడానికి కాదు. వాగ్దేవి, నా మాట వినమ్మా. మొదలు పెట్టకుండానే ఇలా వ్రతాన్ని ఆపటం మహాపాపమమ్మా. పాపం పుణ్యంతో నాకు సంబంధం లేదు. ఆ సరస్సుని శిక్షించడమే నాకు ముఖ్యం. ప్రతి క్షణం నా పతనం కోసం పరితపించే ఆ మనిషి ఇక్కడే మన మధ్యలోనే నక్కి నాకు ఫోన్ చేస్తోంది. నన్నే గమనిస్తూ నన్ను హేళన చేస్తోంది. కనిపెట్టమని, పట్టుకోమని నాకు ఛాలెంజ్ చేస్తుందా? అదెంత, దాని బతుకెంత? రాహుల్, ఏం చూస్తున్నావు? రాహుల్, లే లే. ఏయ్, నువ్వు కూడా అక్కడి నుంచి లే. ఇంకొకసారి నోములు వ్రతాలు అని నా కొడుకు పక్కన కూర్చుంటే నిన్నేం చేస్తానో నాకే తెలీదు. లే. చెప్తుంటే అర్థం కదా? లే లే రాహుల్. ఏంటి ఏంటి మీరందరూ ఇక్కడ? ఇక్కడ పూజ లేదు, వ్రతము లేదు. వెళ్ళండి. వాగ్దేవి, ఏం ఆలోచిస్తున్నావు? ఆలస్యం అవుతుంది. అందరూ నీకోసం ఎదురు చూస్తున్నారు. రా వాగ్దేవి. అయ్యా, మీరు కూడా రండి. అయిపోయింది, మొత్తం అయిపోయింది. పిలవగానే వద్దనకుండా, ఏ గొడవ చేయకుండా వెళ్ళి ఆ వ్రతానికి కూడా కూర్చుందంటే వాగ్దేవి ఈ పెళ్లిని, ఆ జంటని ఒప్పుకున్నట్టే.
నా ఆశకి నీ కోరికలకి ఈ రోజుతో ఫుల్ స్టాప్ పడినట్లే. ఏంటి ప్రీతి చూస్తున్నావు? ఇక్కడేం జరుగుతుందో నీకు అర్థం కావట్లేదా? నేను వ్రతానికి ఒప్పుకున్నదే నీకోసం. అలాంటిది నిన్ను వదలడం, క్షమించడం అసాధ్యం. మీ గురించి నాకు చాలా బాగా తెలుసు వాగ్దేవి గారు. మీ మీద గెలవడం అంత సులభం కాదు. ఓడిపోయే అలవాటు ఈ వాగ్దేవికి లేదు. మీ అలవాట్లని మార్చడానికే నేనిక్కడికొచ్చాను. వాళ్ళు మొదలుపెట్టిన వ్రతం మీరు ఆపకుండా పూర్తి చేయాలి. అప్పుడు నేను ఓడిపోయానని ఒప్పుకుంటాను. మీ ఎదురుగా వచ్చి లొంగిపోతాను. తేజ, ఆ సరస్సు దొరకడం కోసం, దాని మీద గెలవడం కోసం ఈ పూజలో కూర్చుంటున్నాను తప్ప నాకసలు ఇంట్రెస్టే లేదు. అమ్మా, నూతన దంపతులకి మీ ఇద్దరూ కొత్త వస్త్రాలు ఇవ్వండి. ఈ పూజ అయిపోయింది.
ఏయ్, ఎక్కడున్నావు? పూజ పూర్తయ్యేలోపు వస్తానని చెప్పి ఇంకా ఇంకా ఎందుకు హైడ్ అవుతున్నావు? బయటికి రా. ఎక్కడికొచ్చేది? నేనన్నది మీరున్నది నాకు నచ్చినట్టు చెయ్యడం కోసమే తప్ప నేను చేయటానికి కాదు. అంటే ఈ వ్రతం నా చేతులతో పెళ్లి చేశాను, నీ చేతుల మీదుగా వ్రతం జరిపించాను. ఏయ్, నిన్ను నిన్ను చంపేస్తాను. ఊరుకోండి వాగ్దేవి గారు. ఫోన్ మాట్లాడుతూ చేతికి అందడమే అసాధ్యం అంటే చంపేయడం అంటారేంటి మీరు? ఇలా కనబడకుండా కబుర్లు చెప్పడం కాదు. ధైర్యం ఉంటే ఎదురుగారా. సాధ్యాసాధ్యాల గురించి, చావు బ్రతుకుల గురించి చచ్చే వరకు గుర్తుండేలా చేస్తా. నాకు అన్ని గుర్తున్నాయి, ప్రత్యేకించి చెప్పించుకోవాల్సిన అవసరం లేదు. మీరు కాదన్న పెళ్లి ఊరంతా తెలిసేలా చేశాను. ఈ రోజు మీరే దగ్గరుండి వ్రతం జరిగేటట్టు రెచ్చగొట్టాను. నన్ను పట్టుకోవడమే లక్ష్యంగా పెట్టుకొని లక్షణంగా వ్రతం పూర్తి చేయించాను. నేను కలిపిన జంటని మీరు ఆశీర్వదించారు. ఒక మనిషికి ఇంతకన్నా పరాభవం, పరువు నష్టం వేరే ఉంటుందా? ఇప్పటికైనా ఈ సరస్సు తలుచుకుంటే ఆపడం ఎవ్వరి తరం కాదని తెలుసుకోండి. నాకేం అర్థం కావట్లేదు ప్రీతి. సరస్సునే అని వాణి నిజం చెప్పటం, సడన్ గా ఈ వ్రతం ఆపటం పెద్ద టాస్కే కాదు. అయినా ఎందుకు ఈ ఫోన్లో మిమిక్రీలు సిల్లీగా? సిల్లీ కాదు మామ్, సరస్సు లైఫ్ కి సీరియస్ థ్రెట్ క్రియేట్ చేస్తున్నాను. ఆంటీ మనసులో సరస్సు అంటే చాలా కోపం ఉంది. ఆ కోపం భగభగ మండే లావా లాంటిది. అగ్నిపర్వతం బ్లాస్ట్ అవ్వాలంటే లోపల హీట్ భయంకరంగా ఇంక్రీజ్ అవ్వాలి. ఆ హీట్ పెంచాలంటే ఇలా సరస్సులా మాట్లాడి ఆంటీని టార్చర్ పెట్టాలి. ఓడిపోయావని ఏడిపించాలి. బీపీతో పాటు అసహ్యం, కోపం పెంచాలి. అలా వేడి మీదున్న ఆంటీకి ఏదో ఒక రోజు వాణినే సరస్సు అని తెలుస్తుంది. అప్పుడు జరిగే బ్లాస్ట్కి, వచ్చే కోపానికి సరస్సు బూడిద కాక మిగలదు. ఎక్సలెంట్ ప్రీతి. ఈ కాన్సెప్ట్ తెలియక నేను కన్ఫ్యూజ్ అయ్యాను. అంతా నువ్వనుకున్నట్టే జరిగితే సరస్సు ఇంట్లో నుంచి అవుటు, నువ్వేమో రాహుల్ వైఫ్ గా, ఈ సామ్రాజ్యానికి ప్రిన్సెస్ గా పర్ఫెక్ట్. ఎగ్జాక్ట్లీ మామ్. ఇక నుండి నేను చేసే ప్రతి పని సరస్సు మీద ఆంటీకి ద్వేషం పెంచేవే, దూరం చేసేవే. Preeti's time starts now. మీరున్నది నాకు నచ్చినట్టు చెయ్యడం కోసమే తప్ప నేను చేయటానికి కాదు. అంటే ఈ వ్రతం నా చేతులతో పెళ్లి చేశాను, నీ చేతుల మీదుగా వ్రతం జరిపించాను.